ఎవ్వరూ కూడా ఈ ఫుకెట్ అనే దానికి రావద్దు. ఎందుకంటే ఇక్కడ అన్ని డబుల్ రేట్స్. క్యాబ్ అయితే 2 కిలోమీటర్స్ అండ్ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్, రూమ్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఎవరొస్తారు ఇక్కడికి అంటే ఓన్లీ ఎవరైనా ఇక్కడికి వస్తే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక పబ్కి వెళ్ళండి, ఒక డ్రింక్ ఆర్డర్ చేసి కొంచెంసేపు టైం పాస్ చేయండి. గ్రీన్ పీస్ ఒకటి ఉంటే దాని మీద థాయ్ మసాలా వేసాం. ఒకటి తిని థాయిలాండ్ టేబుల్కి ఫ్రీగా ఇచ్చేసాం. హలో ఆల్, ప్రజెంట్ నేను థాయిలాండ్లో ఫుకెట్ సిటీలో ఉన్నాను. ఇది పట్టాంగ్ వాకింగ్ స్ట్రీట్. ఎవ్వరూ కూడా ఈ ఫుకెట్ అనే దానికి రావద్దు. ఎందుకంటే ఇక్కడ అన్ని డబుల్ రేట్స్. క్యాబ్ అయితే 2 కిలోమీటర్స్కి మినిమం 600 రూపీస్ అయితే తీసుకుంటారు. షేరింగ్ ఆప్షన్ ఉండదు. మనకు పటాయా బీచ్లో అయితే టికెట్స్ ఉంటాయి, ఇక్కడ అలాంటివి ఉండవు. అండ్ మినిమం 200 థాయ్ బాత్ అయితే తీసుకుంటారు. అండ్ ఫుడ్ కొంచెం ఎక్స్పెన్సివ్, రూమ్స్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఎవరు వస్తారు ఇక్కడికి అంటే ఓన్లీ జేమ్స్ బాండ్ ఐలాండ్ ఆర్ పీపీ ఐలాండ్ ట్రిప్కి వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రండి. మిగతా వాళ్ళు జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇక్కడికైతే రావటం వేస్ట్. కొత్తగా థాయిలాండ్ వచ్చే వాళ్ళు అయితే రావటం అసలు వేస్ట్ ఇక్కడ. సో మనీ వేస్ట్ తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నో స్టార్ రేటింగ్, ఒక లైక్ బటన్ని కొట్టండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇందాక చెప్పినట్లే ఓన్లీ ట్రిప్స్కి జేమ్స్ బాండ్ ఐలాండ్ కానీ పీపీ ఐలాండ్ కానీ వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రావచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ ట్రిప్స్లో బిజీగా ఉంటాం. అండ్ ఈవినింగ్ ట్రిప్ అయిపోయిన తర్వాత ఇది రిలాక్సేషన్ కోసం ఈ వాకింగ్ స్ట్రీట్కి వచ్చి కొంచెంసేపు టైం పాస్ చేసి వెళ్ళొచ్చు. ఇలాంటి వాకింగ్ స్ట్రీట్స్ మనకి పటాయాలో ఉంటాయి, ఔనాంగ్ క్రాబీలో ఉంటాయి, అండ్ ఫుకెట్లో కూడా ఉంటాయి. సో సేమ్ ఫార్మేట్ అన్ని చోట్ల. లౌడ్ మ్యూజిక్, పబ్స్, బార్స్, గర్ల్స్ అంతా ఒకటే ఫార్మేట్ ఉంటుంది. సో ఎవరైనా ఇక్కడికి వస్తే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక పబ్కి వెళ్ళండి, ఒక డ్రింక్ ఆర్డర్ చేసి కొంచెంసేపు టైం పాస్ చేయండి. స్నూకర్ ఎవరైనా ఆడేవాళ్ళు ఉంటే చాలా చోట్ల స్నూకర్ గేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఒక గేమ్ ఆడి ఒక 30 మినిట్స్ అట్లా స్పెండ్ చేసి వెళ్ళిపోండి. కాదు అని చెప్పి మనం చాలాసేపు కూర్చుంటే మాత్రం బిల్లు వాసిపోతుంది. అండ్ అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా మన బిల్లులోనే వాళ్ళ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది మన పర్మిషన్ తీసుకునే చేస్తారు, బట్ మన చేతుల్లోనే ఉంటుంది అదంతా. సో థాయిలాండ్లో ఎక్కడ చూసినా 7-Eleven అనే స్టోర్స్ అయితే మనకు ఉంటాయి. నాకు మర్చిపోయి ఈసారి అయితే అది కన్ఫామ్ అంటాం. నాకు అలానే ఒకటి కొన్నాం. కాదు, ఇది కూడా 7-Elevenకి వచ్చా. సో 7-Elevenలో ఏవో ఉంటాయి అన్నీ. ఎవరైనా కానీ ఆల్రెడీ అందరికీ తెలుసు. సో ఎవరైనా 7-Elevenకి వచ్చి అన్నీ కావాల్సిన అన్నీ దొరుకుతాయి. సో అడుగునా ఉంటాయి, అందరూ ప్రిఫర్ చేస్తారు. ఈ వాకింగ్ స్ట్రీట్లో అయితే ఇంకేమీ లేదు చెప్పడానికి. నెక్స్ట్ వీడియోలో జేమ్స్ బాండ్ ఐలాండ్ చూపిస్తాను, వాటి డీటెయిల్స్ చెప్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ కొట్టండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ ఇట్ నౌ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.